విక్టరీ సీట్ కొట్టాలని బాగా నేను నిఫ్ట్ అంతే అల్టిమేట్ గోల్ ఈజ్ నిఫ్ట్లో నేను సీట్ కొట్టాలి, అది హైదరాబాద్లో చదవాలి అని ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాను. దాన్ని ఆబ్వియస్లీ అది చదివాను. దాని తర్వాత నేను మాస్టర్స్కి బయటకు వెళ్ళాను. సో నిజంగా నేను స్పోర్ట్స్ అదే కంటిన్యూ చేస్తే ఐ రియలీ థ్యాంక్స్ టు ఎక్కువ టైంలో నేను మేడంకి థ్యాంక్స్ చెప్తాను. బాలా మేడంకి ఒకసారి నాకు కనిపించారు హైదరాబాద్లో. ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నా అనగానే ఇలా అంటే ఐ హర్డ్ అబౌట్ యూ యూఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పేసి ఇలా అన్నారు మీ ఊళ్ళని ఇక్కడ ఉన్నాను అన్న. నిజంగా ఆ రోజు నన్ను తీయకపోతే, అంటే ఇప్పుడు కూడా జగదీష్ యాదవ్ ఎల్బీ స్టేడియం దగ్గర ఉంటారు, ఆయన సెక్రటరీ తెలంగాణ, వాళ్ళు నాకు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోతే నేను అందులోనే ఉండేదాన్ని. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోబట్టి నేను బయటకు వచ్చాను. సో దాన్ని పాజిటివ్గానే తీసుకున్నా. ఈవెన్ స్పోర్ట్స్లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి అయితే అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు పాలిటిక్స్ వేరు, స్పోర్ట్స్లో ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు చాలా తక్కువ. అండ్ మీ ఫాదర్ కూడా ఇంటూ స్పోర్ట్స్ హెల్త్ సంబంధించి డిపార్ట్మెంట్. సో ఆయన ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదా, ఎందుకు స్పోర్ట్స్లో మాట్లాడతా అవి ఇవి ఏమి అనలేదా? లేదు. ఇంకోటి నేను మామూలుగా టీవీ షోస్కి ఆడినప్పుడు నాకు ఇరిగినప్పుడు మాత్రం హీ సజెస్టెడ్, బికాస్ ఎందుకంటే ఆయన ఇదే కాబట్టి అసలు వెళ్ళొద్దు అని చెప్పారు. వెళ్ళొద్దు అన్నప్పుడు కలప వెళ్ళి కనిపించేసి వస్తా. మళ్ళీ నేను ఓడిపోయాను ఆ రోజు, మ్యాచ్ ఓడిపోయాను నేను, అప్పుడు ఇరిగిపోయిన చెయ్యి, నేను ఓడిపోయా. ఫస్ట్ టైం ఓడిపోయాను కదా అందుకు రాలేదంటారు గ్రౌండ్స్కి. ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి నా రిపోర్ట్స్ కూడా చూపించి నేను బ్యాక్కి వచ్చేస్తానని చెప్పేసి నేను వెళ్ళాను. అది టీజీఆర్ ఎవరితో గ్రౌండ్స్ ఉండేసి అక్కడెక్కడో ఉంటుంది కదా ఎల్బీ నగర్లో, ఆ గ్రౌండ్స్లో. అయిన తర్వాత నేను నిజంగా అదే చెప్దామనే వెళ్ళాను. నేను వెళ్ళి ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే హీ నోస్ దాట్ లైక్ ఇది ఇంజ్యూర్డ్ అయింది బాగానే, ఇది ఇప్పటికీ కొంచెం సొట్ట ఉంటుంది రైట్ హ్యాండ్, ఇంజ్యూర్డ్ అయింది కదా. నేను నిజంగా అక్కడికి వెళ్ళేంత వరకు నేను ఆడతానని అనుకోలే, జస్ట్ నాకు చూపించాలి. రిపోర్ట్స్ కూడా తీసుకెళ్ళా, నమ్మరేమో నేను ఓడిపోయాను కాబట్టి ఏదో అబద్ధం చెప్తుంది అనుకుంటారు కదా అని రిపోర్ట్స్ తీసుకెళ్ళి సిమెంట్ కట్టు రెండు ఉంది. వెళ్ళిన తర్వాత అప్పుడు వద్దని చెప్పారు అప్పుడే, ఎందుకంటే ఇంజ్యూర్డ్ అయింది, మళ్ళీ రిస్క్ వద్దు, నువ్వు అస్సలు అక్కడికి వెళ్ళి, మరి ఎందుకు ఆయన కనిపించిందో తెలీదు, నువ్వు అసలు వెళ్ళొద్దు, ఎందుకు ఇప్పుడు అవసరం అంటే లేదు కనిపించి వచ్చేస్తా అని వెళ్ళాను. చూసా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, పాపం అందరూ అవుట్ అయిపోతున్నారు మా టీము. ఇక నాకు అందులో ఒక ఝాన్సీ రాథోడ్ అని ఆ అమ్మాయి అంది, శ్రీగారు మీరు ఆడొద్దు, మీరు గ్రౌండ్లో అక్కడ నిలబడితే మాకు ఇక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది, మీరు నిలబడి రావచ్చు అని బయటకు వచ్చి అవుట్ అయ్యింది. అవుట్ అయ్యి వచ్చి రిక్వెస్ట్ చేసింది అమ్మాయి. అంటే నేను ఆడకుండా నేను నిలబడితే ఎలా ఉంటుంది ఝాన్సీ అంటే, ఏమక్కర్లేదండి మీరు నిలబడితే మాకు ధైర్యం వచ్చేస్తుంది చాలు, మేము ఆడతాం అందే. అని ఇంకా సరేలే అని చెప్పి ఓకే అట్లీస్ట్ ఆ మోటివేషన్ ఇద్దామని నేను గ్రౌండ్లో దిగిన తర్వాత ఆడతాం కుదురు, ఆడకుండా ఉంటావా, ఇక మళ్ళీ ఫినాలి కొట్టా ఆ రోజు. అప్పుడు అన్నారు నేను యాక్టింగ్ చేస్తున్నాను అది అన్నారు. అంతకుముందే నేను డైరెక్టర్కి అందరికీ ఈ యాంకరింగ్ చేసే చేతు వీళ్ళందరికీ చూపించాను నేను, వాళ్ళు చూసారు కూడా విత్ రిపోర్ట్స్. నాతో పాటు ఆపోజిట్ టీం అమ్మాయి నాతో హాస్పిటల్కి వచ్చింది, అప్పుడు నైట్లో అయింది, ఇంజూర్ అయింది నాకు నైట్లో. వాళ్ళ ఆపోజిట్ టీం అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది. నేను అబద్ధం చెప్పిన అబద్ధం చెప్పదు కదా అన్నప్పుడు వాళ్ళనాడు లేదు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని. బట్ ఫైనలీ అది కూడా విన్ అయ్యాం. ఆ 2-3 మ్యాచ్లు ఏముంటే ఆడేసా. చేతు మీకు అప్పటి నుంచి తెలుసు? చేతు నాకు అప్పుడు పెద్ద ఫ్యాన్, చేతు కాజల్ అంటే ఎక్కువ పిలిచేవాళ్ళు, రేసుగురం అని పిలిచి వాళ్ళే. నేను చేతుగా చేయించా, చేతు అని కాజల్ ఉంది, అయ్యో ఇప్పుడు నువ్వు ఆడపోతే ఎలాగా, అయ్యో పెద్ద ఇంజూర్ అయిందని ఇలా చూసుకున్నారన్నమాట ఇద్దరు. ఆ ఎక్స్రో అన్నీ ఉంటాయి కదా. అప్పుడు చేతు అన్నాడు లేదు తను అబద్ధం చెప్పట్లేదు, రిపోర్ట్స్ నేను చూసానని చెప్పి అన్నారు. అంటే ఒక ఆర్టిస్ట్ ఎవరో ఉంది చెయ్యిరిగింది అమ్మాయి ఎలాగా ఆడుతుందా అని. యాక్చువల్లీ నేను ఎక్కువ చేతుని యూజ్ చేయను, రైట్ హ్యాండ్ ఎక్కువ, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను, లెగ్తో ఎక్కువ ఆడతాను. బేసిక్గా ఏమంటే ఒకసారి స్పోర్ట్స్ అంత దూరం వెళ్ళొచ్చిన వాళ్ళు బ్రెయిన్తో గేమ్ ఆడేస్తారు, సింపుల్ అది. అదే కదా క్యాప్టెన్సీ అంటే. క్యాప్టెన్సీ అంటే ఏంటి, బ్రెయిన్తో ఆడించగలగాలి. మనం ఇంజ్యూర్డ్ అయినా కూడా మనం ఆడుతున్నట్టు చుట్టూ ఉన్న ప్లేయర్స్ తోటి ఆడించాలి, దట్ ఈస్ కాల్డ్ క్యాప్టెన్సీ. సో దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వచ్చేసారు, ఆల్మోస్ట్ 50+ సినిమాలు చేశారు, అందులో అల్లు అర్జున్ గారు లాంటి స్టార్స్తో సినిమాలు చేస్తున్నారు. దాన్ని కూడా ఎందుకు ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు మీరు? లేదు, నా డిజైనింగ్లో నేను బాగా ఉండే పీక్. నేను కాలేజ్లోనే స్టార్ట్ చేశాను. నేను కాలేజ్ చదువుతూ 5-6 సినిమాలు నా చేతిలో ఉంటాయండి, అంతకన్నా పీక్ ఏం వెళ్తామండి. నేను కాలేజ్ చదువుకుంటూ 5-6 సినిమాలు చేసేదాన్ని. అంటే మేబీ పబ్లిసిటీ నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఉంది ఇన్స్టా, ఫేస్బుక్, అప్పుడు కూడా ఫేస్బుక్ ఉంది. నేను పొద్దున్న లేగాలి ఫోటో పెట్టాలనేది నాకు ఉండదు, ఈ రోజుకి ఉండదు. మీరు నా ఇన్స్టా చూడండి, ఫేస్బుక్ చూడండి, ప్రతి డే నేను ఏదో వాంటెడ్లీ పెట్టాలనేది నాది ఉండదు, నాకు అసలు మైండ్ ఉండదు, నేను పెట్టను కూడా. అది మనం ఇప్పుడు ఏది రియాలిటీ ఉంది, ఏది నిజం ఉంది, దాన్ని ఆ మూమెంట్ నేను చేసుకుంటా. ఎప్పుడైనా సరే ఇన్స్టా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డే ఒక పిక్ పోస్ట్ చేస్తారు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అదేదైనా ఉంటే నేను చేస్తాను, ఒక్కొక్కసారి ఉన్నా కూడా చేయను. అంటే అలాని నెగిటివ్ కింద నేను చెప్పను,
ఐఎమ్ నాట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. దానికి అంత పబ్లిసిటీ చేయాలని నాకు అనిపించదు అంతే. హ్మ్. బట్ అది నేను చూసినది అదే. అది ఇప్పుడు కూడా నేను చేయొచ్చు. నేను సినిమా చేస్తానంటే ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డిజైనింగ్. సో దాన్ని కూడా వదిలేశారు. వదలలేదు. నేను నా స్టూడియో మెయింటైన్ చేస్తున్నాను కదా! అంటే అది టోటల్లీ క్రియేటివ్ జాబ్ అబ్బా! అంత ఈజీగా 2 పెట్టలేను. ఇప్పుడు నేను యాక్టింగ్ అని చెన్నైకెళ్తున్నాను. నేను ఒక సినిమా తీసుకున్నప్పుడు టక్కున ఒక డ్రెస్ ప్రాబ్లమ్ వస్తుందంటే నేను ఆన్ లొకేషన్ ఎళ్ళాలి. ఒకవేళ నేను ఎళ్ళలేదంటే నా ఇప్పుడున్న పేరు పోతది కదా! ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ అయినా సరే, శ్రీ కాస్ట్యూమ్ చూసుకుంటే ఆ కాస్ట్యూమ్ అనే డిపార్ట్మెంట్‌ని మర్చిపోతారాళ్ళు. నాకున్న పేరది. ఏ రోజు నా వల్ల ఇది పాడైంది లేదా ఈరోజు షూట్ 1 అవర్ లేట్ అయిందనేది కూడా లేదు. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ అబౌట్ డిజైనర్. అలా ఒక బడ్జెట్‌లో చేస్తది. బడ్జెట్ ఇస్తే క్రాస్ చేయదు. అండ్ తనుంటే అసలు ఏ డైరెక్టర్ నేను సినిమా డిజైనింగ్ చేస్తే డైరెక్టర్ కాస్ట్యూమ్ దగ్గరికి రారు. అంత బాగా ఇచ్చిన వర్క్‌ని నేను ఇప్పుడు హాఫ్‌గా చేయకూడదు. అవునా కదా! అంతే తప్ప నాకేదేం లేదు. ఒకవేళ ఏది లేదనుకో నేను సినిమాలు చేసుకుంటా. నేను మధ్యలో కూడా చేశాను. ఒక 2, 3 సినిమాలు ఫ్రెండ్స్‌వి ఉంటే కూడా నేను చేశా. సో వాట్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ మీకు బాగా డిజైనింగ్ చేసిన బాగా చందమామ. చందమామ ఫిల్మ్. రీజన్? ఎందుకంటే హాఫ్ సారీస్‌కి అప్పటిదాకా ప్లెయిన్ ఏశారు. ఆ టైంలోనే వర్క్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పటికి అది నడుస్తుంది. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్. కాజల్ గారికి ఇప్పటి నుంచి ఇప్పుడు ఉన్న పేరు కూడా అదే, చందమామ కాజల్. నాకు ఇష్టమైన వర్క్ అది. అంటే నాకు దేశముదురు ఫస్ట్ అవకాశం నాకు. అండ్ చందమామ అనేది నాకు వర్క్ పరంగా ఈ రోజుకి స్టిల్ ఐ హావ్ దట్ వర్క్. ఇంత బండిల్ వర్క్ ఉంటది. నేను ఏదైతే స్కెచ్ వేశానో అదే స్కెచ్ చందమామ సినిమాలో ఉంటది. ఈ రోజుకి నేను దాచిపెట్టేదాన్ని. అంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లు అంటారు కదా! నాకెందుకంటే నా చేయిలు ఇలా ఏస్తే ఇక్కడ వంకర్లు వచ్చేసాయి వేళ్ళు. రెండోది నేను కాలేజ్‌కెళ్ళి రావాలి. 4:00 ఎవ్రీడే లేసి నేను లొకేషన్‌కెళ్ళి ఆ వర్క్ ఇచ్చి అప్పుడు అతడు సెట్‌లో జరిగిందది. ఆ వర్క్ ఇచ్చేసి మళ్ళీ నేను కాలేజ్‌కెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాస్ట్యూమ్ పని. ఎంత వర్క్ అంటే నేను ఆ సినిమాకి నేర్చుకున్నంతగా ఆ సినిమాకి నేను ఇలాగ అయిపోయాను ఆ సినిమాకి. నిద్ర సరిపోయేది కాదు. నాకు కాలేజ్ వర్క్ కూడా ఉంటుంది కదా! మెయిన్ నాది కాలేజ్. అది కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి. అయిన తర్వాత అసల చాలా హార్డ్ వర్క్ చేశాను దానికి. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంకి వచ్చేసి సినిమాలు స్టార్ట్ చేయాలి అని థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఏది? మూవీస్ మామూలుగా డిజైనింగా? డిజైనింగ్ టు మళ్ళీ కంప్లీట్ మూవీస్లో యాక్ట్ యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ నాకు థాట్ రాలేదు. యాక్చువల్‌గా నాకు ఇంట్రెస్ట్. యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది కానీ స్టార్టింగ్‌లో ఉండేది ఎలాగో డిజైనర్‌గా ఫుల్ బిజీ ఉన్నాం. నేను డిజైనింగ్ చేసేటప్పుడు ఏ క్షణం నేను ఖాళీ లేను. నేను ఫుడ్ కూడా తింటూ కార్‌లో బాక్స్ పెట్టుకొని తింటూ వెళ్ళేదాన్ని నేను. అంటే జనరల్ నేను లొకేషన్‌లో తినను ఎక్కువ ఫుడ్. నా ఫుడ్ నేను క్యారీ చేస్తా. అలాంటప్పుడు కార్ ఎక్కంగానే డ్రైవర్ ఉండేవాడు నడుపుతా ఉండేవాడు. నేను తింటా వెళ్ళేదాన్ని. అంత టైం లేని టైం నేను చూసా డిజైనింగ్‌కి. అంటే ఫుడ్ తినే టైం కూడా నాకు ఉండేది కాదు. అండ్ రెండోది యాక్టింగ్ అనేది కోవిడ్ టైంలో అంతకుముందు ఉండేది కానీ నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ ఫోకస్ పెట్టలేదబ్బా యాక్టింగ్ మీద. చేయాలంటే ఎవరన్నా అడిగితే ఒక క్యారెక్టర్ ఇస్తే చేసేవాడుగా నేను అన్ని సినిమాలు చేసేటప్పుడు. వాడు ఎప్పుడు చేసేదాన్ని కాదు. కానీ తేజ గారు మాత్రం ఎవరన్నా డబ్బింగ్‌కి ఎవరైనా రాలేదనుకో నాతో డబ్బింగ్ చెప్పించేవాడు. ఎవరైనా ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు మిస్ అయ్యారో లేకపోతే ఇంకెవరైనా మిస్ అయ్యారనుకో వాళ్ళది చేపించేసేవాడు. అలా ఆయన మాత్రం బాగానే మూవీస్‌కి అవసరమైనప్పుడల్లా వాడేవాడనమాట. ఇది డబ్బింగ్ విషయంలో కానీ ఏదన్నా సెలబ్రిటీ సీన్స్ ఉంటే మనకు కనిపించినవి ఉంటాయి కదా వెనకవి. అవి ఎందుకు నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ డూప్ అంతా నేను చేశా. అవునా? ఆమె చచ్చిపోయిన సీన్ల దగ్గర నుంచి అన్నీ నేనే. ఆ కర్నూలు ఎండ్‌లో మొత్తం ఇక 7లో పడుకోమంటే అలాగే రాణా గారితో. డూప్. ఆమె డేట్స్ ఏమో ఖాళీ లేవు అప్పుడు. కాజల్ డూప్ అన్నీ నేను చేశా. నేనే రాజు నేనే మంత్రి. బ్యాక్ అట్లా. షాట్స్ అన్నీ మొత్తం. అన్నీ నేను అది ఎందుకంటే కర్నూలులో జరిగింది. నాతో పాటు ఆర్టిస్టులు చాలా మంది ఉండే ఆ రోజు. ఎందుకంటే ఆమె రాలేదు. బట్ డూపే కదా! కనిపించదు. ఎలాగో చచ్చిపోయినప్పుడు ఇది కప్పేస్తారు. బ్యాక్ షాట్స్, లాంగ్ షాట్స్ ఈజీ కదా! గటపేసి మేకప్ అంతా ఇలా పడిపోయినట్టు అయ్యి ఏసి చేశారు. అలాంటివి చేసేదాన్ని. అండ్ కంప్లీట్ ఫస్ట్ ఫిల్మ్ అంటే నేకెడే కదా? కంప్లీట్ అంటే నేను అంతకుముందు ఒక సినిమా చేశానబ్బా! అదే డిజైనర్‌గా 'వలయం' అని చెప్పి ఒక సినిమా చేశా. అందులో హీరోయిన్‌కి ఫ్రంట్ క్యారెక్టర్. అది మా స్టూడియోలోనే చేశారు షూట్. ఆ రోజు అమ్మాయి ఎవరో మిస్ అయింది. నన్ను పెట్టేశారు. అది కూడా కీ క్యారెక్టరే. సినిమా థియేటర్‌కెళ్ళి. అందులో చాలా మంది కూడా అది కూడా చూసి అడిగారు. "నువ్వు అందులో చేసావు కదా!" అని. అంటే ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే నేను చేయాల్సొచ్చింది. ఇంట్రెస్ట్‌తో కాదు. కానీ ఇంట్రెస్ట్‌తో ఫస్ట్ సినిమా అంటే ఆ! నేకెడే. అదే. కానీ ఎందుకు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పటికి చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఓకే చేసినందుకు హ్యాపీగానే ఫీల్ లేదు. నాకు రిగ్రెట్ ఉండదు. నేను తెలిసే చేస్తా. వితౌట్ మై కన్సర్న్ నేను ఏది చేయను కదా! నాకు కాన్షియన్స్‌లో ఏమంటే ఒక మతి కరెక్ట్‌గా ఉండే చేస్తాను అంటే కదా! బట్ ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తది కదా! సినిమా చేయాలన్నప్పుడు ఆర్‌జీవి గారు లాంటి డైరెక్టర్స్ వచ్చి లేదు. లేదు. సినిమా అది చేయాలి ఎలా అన్నప్పుడు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్‌జీవి గారితోనే సినిమా చేయాలని కానీ ఇది గాని నాకు ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. దట్ మీన్స్ అలాగని నేను నెగెటివ్ కాదు ఆయనకి.
అందరూ నేను అప్పుడు దాకా ఒక డిజైనర్ దానిలోనే ఉన్నాను. నేను యాక్టివ్ మైండ్లో నేను లేను. నన్ను ఆ మూవీ అప్పుడు పిలిచినప్పుడు కూడా కోవిడ్ లాక్డౌన్లో ఉన్నాం మనం. బయటకు వస్తే చాలు అనే మైండ్ సెట్లో ఉన్నాం. బికాజ్ ఆ సినిమాకి కూడా నేను చెప్తున్నా వెరీ బ్యాడ్ మైండ్ సెట్లో ఉన్నాం అందరం, రైట్? డిప్రెషన్ అప్పటికే 1 ఇయర్ దాటేసింది మనం లోపల ఉండి ఉండి. అయిన తర్వాత నాకు పిలిచారు, అలాగే సినిమా ఉంది ఆర్జీవి గారిది, మీరు రావాలండి అంటే నేను ఏమనుకుంటా, డిజైనింగ్ అనుకుంటానా, యాక్టింగ్ అనుకుంటానా? డిజైనింగ్. ఆబ్వియస్లీ అలాగే వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఎవరైనా సినిమా నేరేట్ చేస్తారు. ఎనీ టెక్నీషియన్కి ముందు మేజర్ టెక్నీషియన్స్కి సినిమా నేరేట్ చేస్తారు. చేసిన తర్వాత నువ్వు యాక్ట్ చేయాలి ఇందులో అన్నారు. 10 నిమిషాలే చెప్పారు నాకు. నువ్వు యాక్ట్ చేయాలి, చేస్తావా అన్నారు. చేస్తా సార్, ఏదైతే ఉంది అన్న. ఇలాగే అన్నా నేను, ఏదైతే ఉంది చేస్తా సార్ అన్న. అంత డీటెయిలింగ్ అంటే కూడా మనకేం లేదు, చేస్తాను, రేపు వెళ్ళిపోదామా షూట్కి అంటే ఎల్లుండి వెళ్దాం సార్ అన్న. అంతే. అసలు స్క్రిప్ట్ గానీ ఏం లేదు, ఏం తెలియదు. అంతే. అదే జరిగింది. ఏం లేక స్టార్టింగ్ పిలిచినప్పుడు బోల్డ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు మీకేమి అంటే నాకు ఆయన ఏం చెప్పారంటే, బోల్డ్ అన్నప్పుడు నాకేమంటే నువ్వు యూ కెన్ వేర్ అంటే, ఆయన కబడ్డీ అన్ని చూసారుగా, నువ్వు షార్ట్లు వేసుకుంటావు కదా, అలాగే షార్ట్ వేసుకో, నీకు ఎక్కడైనా అన్కంఫర్టబుల్గా ఉంటే నాకు చెప్పు అన్నారు. నేను ఆయన ఇచ్చారు షార్ట్ వేసుకొని, నేను అంటే శారీసే ఎక్కువ ఉంటాయి బట్ కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నప్పుడు షార్ట్ ఉంటుంది, షార్ట్ వేసుకో అని అన్నారు. నేను షార్ట్ వేసుకుని చేశాను. అండ్ క్లీవేజ్ అదంతా అన్నప్పుడు ఎక్కడ మీరు నో చెప్పడం కానీ అవసరం అంటే ఇప్పుడు ఆయన కెమెరా ఇప్పుడు ఇక్కడ పెట్టాడు, ఇప్పుడు నన్ను ఏ యాంగిల్లో తీస్తుండే నాకు తెలియదుగా. ఓకే ఓకే, షూట్ ఎలా జరుగుతుందో తెలియదు, ఆయన ఏం చెప్తారు. ఒక ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్కి డైరెక్టర్, ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఈ సీన్ చేయనప్పుడు మనం అన్ని చూడం, బట్ ఆయన కెమెరా ఏ యాంగిల్లో పెడుతుందో అనేది కూడా నేను చూడను. ఇప్పుడు అది నాది ప్రొఫైల్లో ఉందా, ఫుల్లో ఉందా, మిడ్లో ఉందా, ఆఫ్లో ఉందా కూడా నాకు తెలియదు. కెమెరా పెట్టుకుంటే నేను మీతో మాట్లాడుతున్నాను, లైక్ దట్. అది మనం వన్స్ ఆ మూవీ ఒకటి నేను కమిట్ అయ్యి నేను చేస్తాను అన్నప్పుడు మన దేనిలోనూ కెలగకూడదు. నువ్వు ఈ కెమెరా ఇలా ఎందుకు పెట్టావు, నువ్వు అలా పెట్టావు. అండ్ రెండోది, నేను ఎప్పుడూ అసలు చూడలేదు అది. నాకు అది అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చూపించారు, అప్పుడు నేను అనుకున్నాను ఎన్ని తీసారా అనుకున్నాను నేను. అంటే దట్ మీన్స్ ఎందుకంటే నేను పడుకున్నాను, ఇలా ఉన్నాను, కెమెరా తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టినప్పుడు నాకేం తెలుస్తుంది అది అలా ఎందుకంటే ఇప్పుడు నేను అది బ్లేమ్ చేయడానికి కూడా నేను అన్నాను. నా కాన్సెన్స్, నేను మైండ్ బాగునే ఉండే నేను చేశాను అంటే బ్లేమ్ చేయకూడదు. బట్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అవంతా ఏం లేవా? నాకు అప్పుడు అసలు తెలియదు కదా. తర్వాత ఏం లేదు, నేను చేశాను అది. తర్వాత మా ఫాదర్ చూడలేదు, మా మదర్ని చూడమన్నా, నేను కూడా చూడలేదు. ఎందుకంటే నేను ఎక్కడప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా రిలీజ్ అయినప్పుడు. ఫిలిం మీరు చూడలేదు? నేను చూడలే, మా అమ్మ చూసింది. ఆమెను అడిగా ఎలా ఉంది మా అన్న, అంతేం లేదు మా, ఇప్పుడు ఎన్ని సినిమాలు చూడట్లేదు అలాగా అన్నారు. అంతే, ఇంకా నేనేం మాట్లాడలే. దాని మీద డిస్కషన్ కూడా లేదు ఇంకా. అది అయిపోయింది. దాని తర్వాత ఏదో నా ఇంటర్వ్యూలో నా పనిలో నేను ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను. ఆర్పి గారితో ఒకటి చేశాను, ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ, థ్రిల్లర్ కైండ్ ఆఫ్. ఇంకోటి సైకో థ్రిల్లర్ చేశాను, అంతే. అలా ఇంకేం లేదు. దాని మీద ఎప్పుడు ఇంట్లో అంత డిస్కషన్ ఉండదు. అండ్ దాని తర్వాత వచ్చిన